భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానైతే ఏఐ టెక్నాలజీని ఉపయోగించాలని చెప్పేసి కూడా టీటీడీ నిర్ణయించింది. మనం చూసుకున్నట్లయితే ఏఐ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల భక్తులు సింపుల్గా దేవుని దర్శనం చేసుకుంటారని, ఎలాంటి అసౌకర్యం లేకుండా దేవుని దర్శనం అవుతుందని చెప్పేసి కూడా టీటీడీ చెప్తుంది. మనం చూసుకున్నట్లయితే తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి కూడా ఒక ఐడి ఇవ్వాలని చెప్పేసి కూడా టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. అలాగే తిరుమలలో భక్తుల సంఖ్య భారీగా ఉండడం, అలాగే స్థానికులు కూడా ఉండడంతో అయితే తిరుమలలో భారీగా రద్దీ ఏర్పడుతుంది. అలాగే వాతావరణ కాలుష్యం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అలిపిరి వద్ద 15 హెక్టార్లలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడికి వచ్చి, అంటే తిరుమలకు వచ్చే భక్తులందరినీ కూడా బేస్ క్యాంప్ వద్ద నిలిపివేసి అక్కడ ఎలాంటి ప్రైవేటు వాహనాలను పైకి అనుమతించకుండా బేస్ క్యాంప్ వరకే ఈ ప్రైవేటు వాహనాలను అనుమతించి భక్తులను అక్కడ బేస్ క్యాంప్ వద్ద దింపి ఆ బేస్ క్యాంప్ నుంచి తిరుమల కొండపైకి అయితే ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా తరలించేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల విజన్ 2047లో భాగంగా అయితే అలిపిరి వద్ద దాదాపు 15 హెక్టార్లలో అయితే బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడే అన్ని ఏర్పాట్లు, అంటే ఇక్కడ భక్తులు పార్కింగ్ చేసుకోవడానికి, అలాగే భక్తులు ఉండడానికి వసతి గదులు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇలా చేయడం వల్ల కొండపైన రద్దీ తగ్గుతుందని చెప్పేసి కూడా టీటీడీ అంచనా వేస్తుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కొండపై సగటున రోజుకు 68,000 మంది భక్తులు ఉన్నారు. అలాగే 20,000 మంది స్థానికులకైతే నీటిని, విద్యుత్ అందించాల్సిన అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో భారీగా ఖర్చు అవుతున్న నేపథ్యంలో అయితే బేస్ క్యాంప్ వద్ద అన్ని ఏర్పాటు చేయడం వల్ల తిరుమల కొండపై రద్దీ తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే తిరుమలలో ప్రస్తుతం 7,790 టీటీడీ గదులు ఉన్నాయి. అలాగే 1,105 మఠ గదులు ఉన్నాయి. అలాగే 6,800 లాకర్లు కూడా ఉన్నాయి. వీటి ద్వారా కేవలం 55,000 మంది భక్తులకు మాత్రమే సౌకర్యం కల్పిస్తున్నారు. మిగతా వారంతా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అయితే బేస్ క్యాంప్ వద్ద అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడే లాకర్లు, ఇక్కడే గదులు ఏర్పాటు చేసి కేవలం దర్శనానికి మాత్రమే భక్తులను ఎలక్ట్రిక్ బస్సుల్లో పైకి తీసుకెళ్లి దర్శనం చేయించే దిశగా అయితే టీటీడీ ఆలోచన చేస్తుంది.